మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన అద్భుతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందుకు రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఏమిటి అంటే, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, ఆశ్చర్యకరమైన దేవుని మహాకృపను బట్టి రైన్బో అనే టైటిల్ మీద యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి దేవుడు మహాకృప చూపించాడు. ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రేష్టమైన సందేశాలు ఆత్మభారంతో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుంచబడతాయి. నాతో పాటు మరి కొంతమంది దైవజనులు కూడా ఈ ఛానల్లో ప్రసంగిస్తారు. మీరు తప్పకుండా వీక్షించి మరి ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ఈ యొక్క ఛానల్ని మీ ముందుంచుతున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ ఛానల్ ద్వారా బలమైన సాక్ష్యాలు మీకు వినిపించబడతాయి. నరహంతకుల్ని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, విగ్రహారాధకుల్ని ప్రభువు మార్చినటువంటి విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించి, ఆ సాక్ష్యాలను వినిపించి, ఆ సాక్ష్యము ద్వారా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనేటువంటి ఒక గురి కలిగి ఉన్నానండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి, ఈ ఛానల్లో ప్రకటించబడుతున్న వాక్యాలే కానివ్వండి, సాక్ష్యాలే కానివ్వండి, మరి మీరు 10 మందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ విలువైనటువంటి కామెంట్స్ చేసి మమ్మలను సేవలో ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. విచారం ద్వారా మీ జీవితం విసిగెత్తిపోయిందేమో. అవును, నిజమే అని మీ మనసులో అనుకుంటే, ప్రభు నేడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నేను మీ విచారాన్ని కొట్టివేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మీ విచారాన్ని కొట్టివేస్తాను. విచారాన్ని కొట్టివేస్తాను. కొట్టివేసి ఆ తదుపరి మీకు ఏం చేస్తాను తెలుసండి? ఏం కలుగు చేస్తానంటే ఆనందాన్ని కలుగు చేస్తాను. ఆమేన్. నిజమే. ఈరోజు మన గుండెల్లో, మన అంతరంగంలో అనేక రకాలైనటువంటి విచారము చేత అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విచారాలు మన గుండెల్లో గూడు కొట్టుకుపోయినాయి. మన గుండెల్లో ఉన్నటువంటి విచారాలు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమేనయ్యా, నా కుటుంబం చూస్తూ ఉంటే నాకు విచారం కలుగుతుందా అని మీలో చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు, మాకెన్నో అప్పులు ఉన్నాయండి, అప్పుల గురించి తలుచుకుంటే విచారం కలుగుతుందండి. నిజంగా మీకు విచారం కలుగుతుంది. అయ్యా, చాలని జీతంతో మా కుటుంబం పోషించబడుతుందండి, ఆ జీతాన్ని చూస్తూ ఉంటే మాకు విచారం కలుగుతుందండి. నిజంగా మీకున్నటువంటి సమస్యలు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ, జీతం తక్కువ, వాటి గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు తప్పకుండా మీకు విచారం కలుగుతుందండి. ఏమంటే, మా కుటుంబంలో పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, భార్య చూస్తే అలా ఉంది, భర్త చూస్తే ఇలా ఉన్నారు, ఒకరికి ఒకరు పొసకట్లేదండి, ఒకలంటే ఒకరికి పడట్లేదండి. ఇవి అన్నీ కూడా తలంచుకుంటే నాకు విచారం కలుగుతుందండి. భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి, నేను ఒక దారి, మేమంతా ఒకే దారిలో నడవాలి. అలా ఎప్పుడు నడుస్తామండి? కాస్తంత ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే గందరగోళం అనిపిస్తుంది. ఈ గందరగోళపు పరిస్థితులు చూస్తూ ఉంటే కాస్తంత విచారం కలుగుతుందండి.
ఈరోజు ప్రభు మీతో అద్భుతకరంగా మాట్లాడబోతున్నాడు. మీకు ఎన్ని విచారాలు ఉన్నా కానీ, మీ విచారం ఏదైనా కానీ, కొంతమంది అన్నీ బాగానే ఉన్నాయండి, డబ్బుకి డబ్బు ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, అందానికి అందం ఉంది, తినటానికి ఏ లోటు లేదు, కానీ మాయదారు రోగం అండి. ఈ రోగం వచ్చిన కాడ నుంచి ఆ రోగం నన్ను నలిపేస్తుందండి. డాక్టర్లు చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే భయం అనిపిస్తుందండి. ఆ రోగం అంటుకున్న నాటి నుండి, ఆ రోగం నా దరి చేరినటువంటి నాటి నుండి నాకు కాస్తంత విచారం కలుగుతుందండి. ఈరోజు అలాంటి విచారంతో మీరున్నారేమో. మీ అనారోగ్యాన్ని గురించి ఆలోచించి విచారంతో మీరున్నారేమో. ప్రభు మీ విచారం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. ఆ విచారం మీదే ఎందుకు దేవుడు దృష్టి పెట్టాడు అంటే, విచారం సామాన్యమైనది కాదండి. విచారం సామాన్యమైనది కాదు. విచారం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? విచారం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఊపిరాడకుండా చేస్తుంది. విచారం ఏం చేస్తుంది చెప్పండి? ఊపిరాడకుండా చేస్తుంది. ఒక వ్యక్తి విచారంతో ఉన్నాడు అనుకోండి, 10 మందిలో ఉన్నా కానీ ఆ వ్యక్తిని ఇట్టే గుర్తుపెట్టచ్చు. చూడండి, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, నలుగురితో వారు కూడా ఒకళ్ళలో ఉన్నప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టేస్తారు. మీకేం పెద్ద పెద్ద వరాలు ఏమి ఉండవసరం లేదు. ఏంటమ్మా నీ ముఖం అలా ఉంది, మీ ఎప్పుడైనా విన్నారా? మీ ముఖం అలా ఉంది, నేను బాగానే ఉన్నాను అని మీరు సమాధానం చెప్తారు. కానీ వాళ్ళు అంటారు, మీ ముఖం అలా లేదండి, ఏమైనా ఇంట్లో ప్రాబ్లమా? నీ భర్త నిన్ను తిట్టారా? లేకపోతే మీ భార్య నీకు వ్యతిరేకంగా ఉందా? మీ పిల్లలు పరిస్థితి బాగోలేదా? మనం ఏంటో ఏం చెప్పేస్తుంది? మన ముఖం చెప్పేస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ నాడిని పట్టుకున్నాడు. మీరు బాగోవాలి, ఈ సంవత్సరం సుఖశాంతులతో ఆనందముతో మీరు వర్ధిల్లాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇలా వర్ధిల్లాలి అంటే, ఇలా ఆనందంగా ఉండాలి అంటే, ఇలా సంతోషంగా ఉండాలంటే, మీకు ఆ సంతోషాన్ని ప్రభు ఇచ్చే ఆ సంతోషాన్ని, ప్రభు ఇచ్చే ఆనందాన్ని అనుభవించకుండా ఈ విచారం కాస్తంత అడ్డుగా ఉందండి. ఏంటండి చెప్పండి. ఈ విచారం కాస్తంత అడ్డుగా ఉంది. ఈ విచారం అడ్డుగా ఉన్నప్పుడు దాని యొక్క సింబల్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 7వ వాక్యం ఒక్కసారి చదవండి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. చాలు 31వ కీర్తన 9వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. విచారము ఎంత భయంకరం అంటే, కన్నులటండి గుంటలు పడుతున్నాయట. రెండవది, శరీరం అంతా కూడా క్షీణించిపోతుంది. ఒక వ్యక్తి విచారంతో ఉన్నాడు, ఒక స్త్రీ విచారంతో ఉంది, ఒక పురుషుడు విచారంతో ఉన్నాడు అని మనం ఎట్లా గుర్తుపట్టగలమంటే, బైబిల్లో అనుభవం కలిగినటువంటి భక్తులు చెప్తున్నారు, విచారము కన్నులనటండి గుంటలు పడుచున్నట్లుగా చేస్తుంది. నెంబర్ 1, శరీరం క్షీణించిపోతుంది అంట. ఎంత తిన్నా కానీ, ఏమి తిన్నా కానీ శరీరానికి ఒంటు పట్టదు. ఎలాగైపోతారంటే తేగలాగా అయిపోతారు. ఒక వ్యక్తిలో విచారం ఉంటే నెంబర్ 1, కళ్ళు గుంటలు పడతాయట. కళ్ళు గుంటలు పడటం ఏంటి? కంటి నిండా నీరుంటే కళ్ళు ఎలా ఉంటాయంటే అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విచారించినటువంటి వారు, విచారపడుతున్న వారు కళ్ళు గుంటలు ఉంటాయంటే ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా కన్నీరుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు రాత్రులు పడుకుంటారు కానీ వారు పడుపు తడిసిపోతుందండి. వారు ఆలోచిస్తూ ఉంటారు, ఆ ఆలోచన ద్వారా కన్నీళ్ళు దారదారలుగా ఉంటాయి. వారి జీవితంలో
ఏడుపు తప్ప మరి ఒకటేమీ ఉండదండి. ఏడుపు, ఏడ్చి 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 కన్నులెట్టండి గుంటలు పడిపోతాయంటండి. దేని కొరకయ్యా ఏడుపు? పిల్లలు చూస్తే ఇలా ఉన్నారండి, నేను ఎలా సంతోషంగా ఉండగలను? భర్త చూస్తే ఇలా ఉన్నాడండి, నేను ఎట్లా సంతోషంగా ఉండగలను? పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయండి, నేను ఏ విధంగా సంతోషంగా ఉండగలను? ఈ విచారం నీలో ఉన్నటువంటి కన్నీరులో ఉన్నటువంటి ఆ కన్నుల్లో ఉన్నటువంటి ఆ కన్నీరంతా బయటికి రప్పిస్తూ ఉంటే కళ్ళు ఎలాగైపోతాయో తెలుసండి. వేసవి కాలంలో భూమి ఎలాగైతే బీడు బారిపోతుందో, బీటలు బారిపోతుందో, కన్నంతా డ్రై అయిపోద్దండి. కన్ను డ్రై అయిపోతే ఆ డ్రై అని ఆ నీరు భరితి చేయలేనటువంటి ఆ స్థానంలో ఏం పడతాయి చెప్పండి? గుంటలు పడిపోతాయి. గుంటలు పడిపోతాయండి. ఈరోజు ఏడ్చి 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 వేసి కన్నులు గుంటలు పడిన వాళ్ళు ఇక్కడ లేరా? ఉన్నారు. దావీదు జీవితంలో ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చాడటండి. దావీదు కూడా తన బ్రతుకులో తనకు కలుగుతున్నటువంటి అలజడి, తను కలుగుతున్నటువంటి వ్యతిరేకతలు మనం గుర్తిస్తే ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చాడట. ఈరోజు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు వింటున్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వింటున్నారు. ఈరోజు నీ జీవితం ఏడుపుతోనే ప్రారంభించబడుతుంది, ఏడుపుతోనే ముగించబడుతుంది. సంతోషం అనేది ఆమడ దూరం ఉంది, ఆమర దూరం ఉంది. భక్తుడన్నట్లుగా విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవే. దేవుడు ఆ విచారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఈ విచారం ఇంకేం చేస్తుందో తెలుసా? నా శరీరాన్ని ఏం చేస్తుంది? క్షీణత కలగజేస్తుందంట. ఒక రైతు ఒక విత్తనాలు వేశాడు తన పొలంలో, పైరు బాగా పండింది, పచ్చగా పండింది. ఆ పచ్చగా పండినటువంటి ఆ పంట పొలంలో ఆ పైరు మీదకి ఏదైనా ఒక పురుగు దాడి చేసింది అనుకోండి, పచ్చగా ఉన్నవన్నీ కూడా ఎండిపోయినట్లుగా కనపడతాయి. క్షీణించిపోతుందండి పంట. కలకలాడుతున్నటువంటి పంట క్షీణించిపోతుందండి. ఒకప్పుడు బాగానే ఉందే ఈ పంట, ఇప్పుడు ఇలా క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే రైతు చెప్తాడు, అప్పుడు దాకా బాగానే ఉందండి, మాయిదారి తెగులు ఈ పంటకు వచ్చినప్పుడు ఈ పంటంతా కూడా ఎలా ఉందో చెప్పండి? ఈ పంటంతా ఎలా ఉంది? ఎండిపోయింది, క్షీణ దశకు వచ్చేసిందండి. కొంతమంది జీవితంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సంతోషం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆధిక్యత లేక ఎలా ఉండిపోయిందంటే శరీరం ఎలా ఉందంటే క్షీణించిపోయింది. బాగా మీరు భోంచేస్తున్నారు, బాగానే భోంచేస్తున్నాం, తినవలసిన దానికన్నా ఎక్కువ తింటున్నాం, వాడవలసినవన్నీ వాడుతున్నాం, కానీ ఈ శరీరం రాణింపు లేదు, ఈ శరీరంలో ఒక జీవకళ లేదు. కారణం ఏమిటంటే ఆ శరీరంలో ఏం చోటు చేసుకుందంటే విచారం చోటు చేసుకుంది. ఆ శరీరంలో విచారం చోటు చేసుకుంటే శరీరం పుష్టిగా ఉండకుండా క్షీణించిపోతూ ఉంటుంది. కాస్తంత తిందామని అనుకున్నా తిన్న తరువాత ఆ తిండి వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. మీరు చూడండి, విచారం బాగా ఉందనుకోండి, అంత తిను అని బలవంతంగా తినిపించారనుకోండి, ఒక 2 ముద్దలు పెట్టుకుంటారు, 3 ముద్దలు పెట్టుకుంటారు, 4వ ముద్ద వాంతి అయిపోతాయి. ఈ విచారం ఏం చేస్తుందంటే తిన్నది వంట పట్టలేకపోతే ఈ శరీరం ఏమైపోద్ది చెప్పండి? క్షీణించిపోద్ది. ఈరోజు షుగర్లు రావటానికి, బీపీలు రావటానికి, కొన్ని రోగాలు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే విచారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే చెప్పండి విచారం. ఒకసారి ఒకళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఆ తల్లిగారు చాలా సంతోషంగా నన్ను పలకరించి టీ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి టీ ఇచ్చారండి. టీ ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఇంట్లో ఆయన ఉంటే నేను ఆ తల్లిగారిని అడుగుతున్నాను, అంకుల్ గారు ఏ రండి అంటున్నారు.
వీరేనండి అంటున్నారు. వీరు కాదండి, మన అంకుల్ గారి గురించి అడుగుతున్నారు. ఆ అంకులే, మన అంకులే ఈ అంకులు. ఏంటంటే ఈయన ఇలాగే అయిపోయారు? చాలా పుష్టిగా ఉండేవాడు కదండి, చాలా బలంగా ఉండేవారు కదండి, ఇలాగే అయిపోయారేటండి? కళ్ళంట నీళ్ళు అలా పట్టుకుంది. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, కోడలు అద్దం రాను అంటుంది. డైవర్ట్ తీసుకుందాము అంటే 50 లక్షలకి 50 లక్షలు ఇస్తేనే నేను డైవర్ట్స్ తీసుకుంటాను అంటుంది. కోడలు పరిస్థితి ఎలాగుంది? ఇంట్లో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఒకప్పుడు మా ఇంట్లో 10 మంది భోజనం చేసేవారు. 10 మందికి మేము సహాయం చేసేవాళ్ళం. ఒక వ్యక్తికి మేము ఒక 25 లక్షలు ఇచ్చాం చేతి బదులుగా. ఒక నెల రోజుల్లో ఇస్తానన్నవాడు 5 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అంకుల్ బెంగ పెట్టేసుకున్నాడు. ప్రతిదినం కోడల గురించి ఆలోచించటం, పరిస్థితుల గురించి ఆలోచించటం, ఇలా ఆలోచించి పుష్టిగున్న అంకుల్ బాబు, బలంగా ఉన్న అంకుల్ బాబు ఇలా చీపురు పుల్లలాగా అయిపోయాడు, తేగ తొక్కలాగా అయిపోయాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆజానుభావుడు, చాలా బలం కలిగిన వాడు, పుష్టి కలిగిన వాడు, చాలా హుషారుగా మాట్లాడినవాడు, ఎంత హుషారుగా ఉండేవాడంటే అంత హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి తేగ తొక్కలాగా మార్చబడిపోయి ఉసూరుమంటూ ఉంటూ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడండి. గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసండి? దానికి కారణం ఏంటంటే విచారం. ఈ విచారం నీ శరీరానికి క్షీణత కలగజేస్తుంది. ఈ విచారం నీ కన్నుల్లో ఉన్నటువంటి కన్నీటినంతా ఆ విచారం ఏం చేస్తుందంటే బయటికి రప్పించి నీ కన్నులు గుంటలు పడేటట్టు రంగములు ఎరిగినటువంటి దేవుడు, మన స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, ఈరోజు మన పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు దేన్ని కొట్టాలో దాన్ని కొడితే ఏదైతే లైన్లోకి రావాలో అది వస్తుంది అంటారు కదండి. ఆ విచారాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నులకు గుంటలు చేసేది, నీ శరీరానికి క్షీణత కలగజేసి ఈ విచారాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నేను కొట్టివేస్తాను. ఆమెన్, ఆమెన్ చెప్పండి. నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. నీ శరీరానికి క్షీణత కలగజేసే విచారం, నీ కన్నులను గుంటలు చేసే విచారాన్ని నేను కొట్టివేస్తాను. అది నీ భార్య గురించైనా, నీ భర్త గురించైనా, నీ పిల్లల గురించైనా, నీ సమస్య గురించైనా, నీ అప్పుల గురించైనా, నీ రోగం గురించైనా, నీ విచారం దేని గురించైనా ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీ విచారం కొట్టివేయబడుతుంది. ఆమెన్, ఆమెన్. ఈ విచారానికి ఉన్నటువంటి మరొక విషయం ఏంటో తెలుసు? ఎందుకు నా ప్రభు విచారాన్ని కొట్టివేస్తాను అంటున్నాడంటే, విచారం కన్నులకు గుంటలు కలగజేయటమే కాదు, ఈ విచారం ఈ శరీరాన్ని క్షీణతను కలగజేయటమే కాదు, కానీ సామెతల గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వాక్యం ఒక్కసారి చదువుదాం. ఒకని హృదయములోని విచారము దానిని కృంగచేయును. చాలు. విచారానికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటో అంటే ఆ విచారం ఏం చేస్తా తెలుసండి? మనిషిని ఏం చేస్తా తెలుసండి? కృంగిపోయేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తా చెప్పండి. కృంగిపోయేటట్లుగా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎంత ఆజానుభావుడైనా కానీ, కండలు తిరిగినటువంటి కరాటీ మ్యాన్ అయినా, కండలు తిరిగినటువంటి బలాజుడైనా విచారం అతనిలో చోటు చేసుకుందే అనుకోండి. విచారం వారి గుండెల్లో గూడు కట్టుకుందే అనుకోండి. ఆ విచారం అతను ఏం చేస్తా తెలుసండి? కృంగిపోయినట్లుగా చేస్తుంది. ఒక వ్యక్తి కృంగిపోయాడు అనుకో విచారం చేత, దేనికైనా లొంగిపోతాడండి. విచారం నేనేం చేస్తుందో తెలిసి కృంగిపోయేటట్లుగా, కుమిలిపోయినట్లుగా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కుమిలిపోయారా, కృంగిపోయారా విచారం చేత? అవును, నీ జీవితంలో ఎన్నో విచారాలు నేనేం చేస్తున్నాయో తెలుసా? కృంగిపోయినట్లుగా చేస్తున్నాయి, లేవలేకుండా కృంగిపోయినట్లుగా చేస్తున్నాయి. ఏ విచారం నిన్ను కృంగిపోయినట్లుగా చేస్తున్నాయి? కృంగిపోతాం అంటే ఏంటి తెలుసండి?
ఫంక్షన్కి వెళ్దాంరా, నేను రాలేనండి. భర్త అయినా భార్య అయినా కృంగిపోయినప్పుడు ఏమంటారు తెలుసా? దేని మీద ఉండదు, ఎవరితో కూడా మాట్లాడబుద్ధి అవ్వదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే కృంగిపోయాడు. ఏంటంటే కృంగిపోయాడు. ఎందుకు కృంగిపోయాడు? ఎందుకబ్బా నాకు ఇలా జరిగింది, గుండెలు బాధే పరిస్థితి నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత ప్రభువులో లోతుగా ఉంటున్నానే, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? జరిగిన ఆ అన్యాయాన్ని తలంచుకుంటూ, జరిగిన ఆ విధి విధానాన్ని తలపోసుకుంటూ కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను నష్టపోయావు కొన్ని విషయాలు, ఆ నష్టాన్ని తలంచుకొని కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమించిన వాళ్ళు చేయి విడిచిపెట్టారని కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నమ్మక ద్రోహం జరిగిందని దాన్ని తలంచుకుంటూ విచారము చెంది కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకే ఎందుకు ఇలాగ జరగాలని తలంచి పదే తలంచి కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కృంగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దేవుని మీద ఉండదు, కుటుంబస్తుల మీద ఉండదు, ఒంటరిగా ఉంటారు. మంచాన్ని అంత పెట్టుకొని ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక మాటలో చెప్పిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? 12 లంకనాలు చేసిన, జ్వరం వస్తే 12 లంకనాలు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? అదే విధంగా ఉంటారు. ఈరోజు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తేవాడా. ఆమేన్, ఆమేన్. ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు? ఏ విషయంలో కృంగిపోయావు? అయ్యా, అప్పుల విషయంలో కృంగిపోయావు, నేను లేవనెత్తుతానని ప్రభు మాట్లాడుతున్నాను. కుటుంబ విషయంలో నేను కృంగిపోయాను, నేను ఆదుకుంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో నాకు కలిగినటువంటి వ్యతిరేకతలు, అవమానాలు, తర్వాత నమ్మక ద్రోహాలు నేను తలంచుకున్నప్పుడు కృంగిపోయాను. ఈరోజు ప్రభు ఆమేన్. విచారం నిన్ను కృంగదీసిందా? సమస్యలు నిన్ను కృంగదీసినయా? ఆవేదనలు, ఆక్రందనలు నిన్ను కృంగదీసినయా? ఈ సమయంలో ప్రభు మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ప్రభు మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏమిటి అంటే, నేను కృంగిపోయిన వారిని లేవనెత్తుతాను. ఆమేన్, ఆమేన్. ఏ విషయంలో కృంగిపోయావు? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. విచారం ఏం చేస్తుంది తెలుసా? కన్నులను గుంటలు చేస్తుంది. విచారం ఏం చేస్తుందో తెలుసా? శరీరానికి క్షీణతను కలగజేస్తుంది. విచారం ఏం చేస్తుందంటే, మూడవదిగా చెప్పండి, కృంగదీస్తుంది. మరి విచారం ఇంకేం చేస్తుంది అని నేను గమనిస్తే చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వాడెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేత ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఏంటండి ఈ విచారం? ఆ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే, ఈ మత్తయి సువార్తలోను, లోకా సువార్తలోను, తర్వాత మార్కు సువార్త, ఈ అధ్యాయాలు మనం చదివితే ఈ విచారం, ఐహిక విచారం, జీవన సంబంధమైన విచారం అని పదాలు మనకు కనిపిస్తాయి. ఈ పదాలు ఏం చెప్తున్నాయంటే, ఈ విచారం ఏం చేస్తుందంటే అణిచివేస్తున్నాయి. అంటే మనిషిని ఏం చేస్తున్నాయి? గమనించండి, ఏం చేస్తున్నాయి చెప్పండి? అణిచివేస్తున్నాయి. ప్రార్థన చేయకుండా ఈ విచారం నిన్ను అణిచివేస్తుంది. దేవుని మందిరానికి రాకుండా ఈ విచారం నిన్ను అణిచివేస్తుంది. నిన్ను నీవుగా నిరూపించుకోకుండా ఈ విచారం ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. ఎందుకంటే ఈ చిన్న జీవితానికి ఒక భయంకరమైనటువంటి
మోయలేనటువంటి భయంకరమైనటువంటి భారం నిన్నేం చేసిందో తెలుసా? విచార పడేటట్లుగా చేసింది. ఆ విచారం ఏం చేసిందంటే నిన్ను అణిచివేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? అణిచివేస్తుంది. లేవాలనుకుంటున్నావు, నిలవాలనుకుంటున్నావు, ప్రభువులో బలపడాలనుకుంటున్నావు, కానీ ఈ విచారం ఏం చేస్తుంది చెప్పండి? కాలుతో ఇలాగా అణిచేస్తుంది. ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఈ విచారం ఏం చేస్తుంది? నిన్ను కాళ్ళతో అణిచివేస్తుంది. మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఈ విచారం ఏం చేస్తుంది? అమ్మా నువ్వు మందిరానికి ఎందుకు రాలేదు? చాలామంది చాలా రకాలుగా సమాధానం చెప్తారు, దానికి సమాధానం చెప్తారు. ఆ సమాధానంలో ఒక సమాధానం ఏంటంటే మనసు బాగోలేదండి. చెప్పండి, ఏం లేదు, మనసు బాగోలేదు. మనసు బాగోలేకపోతే మనసు బాగోటానికి ఏమైనా మందు ఉంటుందా? ఏం లేదు కదండి. మనోవ్యాధికి మందే లేదు. మరి మనసు బాగోలేదని నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఆ విధంగా కూర్చుంటే ఉన్న మనస్సు, పాడైపోయినటువంటి మనసు మరింతగా పాడవుద్దా చెప్పండి? నీ మనస్సు పాడైపోయినప్పుడు, మనస్సు బాగోలేనప్పుడే నీకు దేవుని మందిరం కావాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తే పాడైపోయిన నీ మనస్సు, విచారంతో నిన్ను నీ మనస్సు, చింతతో నిన్ను మనస్సు కొట్టివేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆనందాన్ని కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు చెప్పండి? ఆనందాన్ని కలగజేస్తాడు. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏది నిన్ను అణిచివేసింది? దేవునిలో లోతుల్లోనికి వెళ్ళకుండా, దేవునిలో ఆ సత్సంబంధాన్ని మరి కలిగి ఉండకుండా ఏది నిన్ను అణిచివేస్తుంది? ఈరోజు అణిచివేయబడినటువంటి పరిస్థితుల్లో చింతాక్రాంతులుగా చింత నిన్ను చేసిందేమో. ఈరోజు దాన్ని గుర్తించి అణిచివేయబడిన నీవు తేజరిల్లబడాలి, నిలబడాలి, దేవునిలో బలపరచబడాలి, దేవునిలో లోతుల్లోనికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నువ్వు అక్షరాలుగా నెరవేరిస్తే చింతలు నీ దరికి రావు. ఆమేన్. ఈరోజు అణిచివేస్తున్న చింతతో మీరు చెప్పండి, చింత, ఇంతవరకు నువ్వు నన్ను అణిచివేశావు, ఇప్పుడు నేను నిన్ను అణిచివేస్తాను. మీరు చింతించటం వలన అంటండి, వింటున్నారా? చింతించటం వలన చింతటండి మరి ఏమవుతుందండి? ఎక్కువైపోద్ది అంటండి. దేవునికి స్తోత్రం. చింత లేదు నాకు అనండి. నిజమేనా? దేవునికి స్తోత్రం. నిజమే. ఆమేన్. విశ్వాసంతో పలకండి. ఏంటండి చెప్పండి? విశ్వాసంతో పలకండి. చింత లేదు. మీ నోటు మాటలు జీవం ఉంది. ఆమేన్. ఏముంది? జీవం ఉంది. ఈరోజు నా కొడుకు చూస్తాడంటవో చూడవా, నా కోడలు చూడదా, చింత. డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. నువ్వు అలా చింతించే కొలదే చింత ఏమైపోద్ది? అసలే మనిషి ఎలా చింతపడతాడో చెప్పమంటారా? ఒక బాలింతరాలు బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకుంటుంది. బకెట్తో నీళ్లు తోడుకుంటున్నప్పుడు ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి బాబు గుర్తుకొచ్చాడు. వెంటనే ఆ నీళ్లు ఛేదించుకుంటూ మానేసి బోరున ఏడుస్తుందట. ఏమైంది? ఇప్పుడు దాకా ఈమె బాగానే ఉంది, ఎందుకు ఇలాగ ఏడుస్తుంది అని ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చేసారట. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నీ కడుపులో నొప్పి వస్తుందా? లేదు. ఇంట్లో బాగాలేదా? బాగానే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నానంటే చెప్పమంటారా? చెప్పమ్మా. ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమీ అనలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో నేను ఈ నూతి దగ్గరికి వచ్చాను, ఈ బావి దగ్గరికి వచ్చానా, ఉయ్యాల తొట్టులో ఉన్నాడమ్మా. ఉయ్యాల తొట్టులో ఉన్నాడా? ఉయ్యాల తొట్టులోనే ఉన్నాడు. వాడు పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత పాక్కుంటూ వచ్చి ఈ నూతులో పడిపోతాడేమో అని నాకు భయం వేసి నేనేం చేశానంటే, ఆ భయానికి తట్టుకోలేక నేనేం చేస్తున్నానంటే ఇప్పటి నుంచే
కొన్ని ఐహిక విచారం అంటే ఇదేనండి. జరగలేదు, జరగబోయే దాని కొరకు తలుచుకొని ఏడ్చి ముఖంలో నవ్వు లేకుండా చేసుకున్నారండి. ముఖంలో ఆనందం లేకుండా చేసుకున్నారండి. ముఖంలో ఆత్మీయత లేకుండా చేసుకున్నారు. ఈ విచారం ఏం చేస్తుంది? నెంబర్ 1 మీరు చెప్పండి. విచారం ఏం చేస్తుంది? కన్నులకు గుంటలు కలగజేస్తుంది. నెంబర్ 2 ఈ విచారం ఏం చేస్తుంది? శరీరాన్ని క్షీణింప చేస్తుంది. నెంబర్ 3 ఈ విచారం ఏం చేస్తుంది? ఎంత చక్కగా చెప్తున్నారండి, కృంగిపోయేటట్లుగా చేస్తుంది. నెంబర్ 4 ఈ విచారం ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఎలా అణిచివేస్తుంది అంటే, అణిచివేయటానికి మీరు కాస్తంత విచారానికి ఏం చేస్తున్నారంటే చోటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? చోటిస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, చోటు ఇవ్వకూడదు. చోటిస్తే వాడు మన నెత్తి మీద కూర్చుంటాడు. ఆ విచారం మన నెత్తి మీద కూర్చుంటుంది. విచారం మన నెత్తి మీద కూర్చుంది అనుకోండి, ఆ విచారం మనల్ని నెమ్మదిగా ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఆత్మీయంగా ఎదగకుండా, శారీరకంగా ఎదగకుండా, లోకపరంగా ఎదగకుండా అన్ని విధాలుగా అణిచివేస్తుంది. నీ కన్నులకు గుంటలు కలగజేసే విచారం, నీ కన్నులకు గుంటలు కలగజేసే విచారం, నీ శరీరానికి క్షీణత కలగజేసే విచారం, నిన్ను కృంగదీసే విచారం, నిన్ను అణిచివేసే విచారాన్ని ప్రభు ఈ సంవత్సరంలో తొంగి చూశాడు. తొంగి చూసి ఏమంటున్నాడంటే, ఆ విచారాన్ని నేను కొట్టివేస్తాను. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇది ఒక సామాన్యుడు అంటున్నటువంటి మాట కాదు. రాజాతి రాజు, ప్రభువులకు ప్రభువు, మహాదేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, రారాజు ఒక వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విచారాన్ని నేను కొట్టివేస్తాను. ఏ విచారాన్ని? నీ కళ్ళల్లో కన్నీళ్ళు లేకుండా, నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్ళంతా ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది కదా, నీ కన్నులు గుంటలు పడేటట్లుగా చేసింది కదా, ఆ విచారాన్ని నేను కొట్టివేస్తాను. నువ్వు ఎంత తిన్నా, ఏమి తిన్నా, నీ శరీరానికి క్షీణత వచ్చేసింది కదా, ఆ క్షీణత కలగజేసే విచారాన్ని నేనేం చేస్తాను? చెప్పండి. కొట్టివేస్తాను. నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. నిన్ను కృంగదీస్తుంది కదా, నిన్ను మంచాన్ని పాడేసింది కదా, నిన్ను రోగిష్టోని చేసేసింది కదా, నిన్ను పాపిష్టోని చేసేసింది కదా, అందరూ ఉన్న ఒంటరికి వాడిగా ఉండాలనిపిస్తుంది కదా, నలుగురిలోనూ కలవకుండా నేనేదో గొప్పవాడు, లేకపోతే నేను ఎందుకు పనికిరాని వాళ్ళగా అని నిన్ను నీలో భావించుకునేటట్లుగా చేస్తుంది కదా ఈ యొక్క విచారం. దాన్ని నేనేం చేస్తానంటే కొట్టివేస్తాను. విచారంలోనూ ఎవరిలోనూ కలవరండి, దేనిలోనూ పాలు పొందరు. ఆ విచారాన్ని నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. ఈ విచారం ఏం చేస్తుంది? ఇంకా అణిచివేస్తుంది. ప్రార్థన చేయకుండా అణిచివేస్తుంది, వాక్యం చదవకుండా అణిచివేస్తుంది, ఆ దేవునిలో లోతుల్లోనికి వెళ్లకుండా ఈ యొక్క విచారం నిన్ను అణిచివేస్తుంది. ఈ అణిచివేసే ఈ విచారాన్ని, కృంగితీసే విచారాన్ని, క్షీణత కలగజేసే విచారాన్ని, కన్నులకు గుంటలు చేసే విచారాన్ని ఈ సంవత్సరం నా ప్రభు చూశాడు. చూసి ఆయన సెలవిస్తున్న మాట, చూసి ఆయన నోటిలో నుండి వస్తున్న మాట, మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. ఆమేన్. మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. అది మనోవిచారమైనా, శరీర సంబంధమైన విచారమైనా, లోక సంబంధమైన విచారమైనా, అది ఏ విచారమైనా నేను కొట్టివేస్తాను. ఉరిశిక్ష పడింది ఒక వ్యక్తికి. ఒక నెల రోజుల ముందే ఉరిశిక్ష పడిందని ఆ ఖైదీకి తెలిసిపోయింది. చాలా టెన్షన్. ఒక నెలలో ఉరిశిక్ష తీయబోతున్నటువంటి వ్యక్తికి ఒక నెల ముందే ఉరిశిక్ష తీస్తారన్నటువంటి వర్తమానం చెవుల్లో పడింది. ఆ రోజు నుండి అతడు ఎంత చింతాక్రాంతుడుగా ఉంటాడండి. ఒక వారం అయింది, చింత మరి ఎక్కువ అవుతుంది. 2వ వారం అయింది, చింత ఇంకా ఎక్కువ అవుతుంది. 3వ వారం అయింది, చింత ఇంకా ఎక్కువ అవుతుంది. 4వ వారం అయింది, చింత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ వారంలో చివరిగా ఒక రోజు ఉంది. ఆ రోజు ఇక నవ్వుతాడండి,
నవ్వుతాడా? ఆనందంగా ఉండగలడా? పంచభక్ష పరమాణాలు తన ముందు తెచ్చినా అవి అతనికి సంతోషాన్ని ఇవ్వగలదా? ఏంటంటే మరణ గంటలు అతని కళ్ళ ముందు టింగ్ 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 మనం మోగుతూ ఉంటే సంతోషంగా ఎలా ఉండగలడండి? ఇంకొక 2 నిమిషాల్లో అతడు ఉరివేయబడుతున్నటువంటి సమయంలో అతని యొక్క నాడిని పట్టుకుని చూడండి. మన డాక్టర్ గారిని అడిగితే చెప్తారు ఎలాగా. గుండును పట్టుకుని చూస్తుంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఏ ఎక్స్ప్రెస్ రా మొన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ వలె కొట్టేసుకుంటుంది. అవునంటారా? కాదంటారు ఎవరు? అది సర్వసాధారణమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఒక్క నిమిషంలో ఒక చల్లటి వార్త, నీ శిక్ష కొట్టివేయబడిందే, నీ శిక్ష కొట్టివేయబడింది అనగానే ఆ ఖైదీకి ఆనందం. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆనందం కదండి, సంతోషం కదండి, ఆనందం కదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చివరి క్షణంలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఖైదీకున్న ఆ చివరి క్షణం, ఆ జైలర్ లేకపోతే అతనుకున్నటువంటి ఆ కోర్టులు, ఆ చట్టాలు ఎలాగ జ్ఞాపకం చేసుకొని శిక్షను కొట్టేసినాయో, నీకున్న చివరి క్షణాలు మీరు అనుకుంటున్నారు నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నారు. నేను చనిపోతే బాగుండు, ఇక ఈ పరిస్థితులకు పులి స్టాప్, నా చావు అని మీరు నిర్ణయించుకున్నారేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. గట్టిగా చెప్పండి ఆమేనని. మీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. మరి కొట్టివేసిన తర్వాత ఆ విచారం ఉన్నటువంటి స్థానంలో ఏముంటుంది చెప్పండి? గట్టిగా చెప్పండి, ఆనందం. దేవునికి స్తోత్ర. ఏముంటుంది? ఆనందం. ఆనందం ఎలా ఉంటుంది?